హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దాన్విత కిచెన్. ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్లోకి ఈజీగా ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి పెట్టేస్తే ఇష్టంగా తినేస్తారు. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి ఎగ్స్ని పగలగొట్టి వేసుకొని ఇలా వేసుకున్నాక ఇందులోకి పావు టీ స్పూన్ మిరియాల పొడి, పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఎగ్స్ కొంచెం ఉడికాక ఎగ్ బూర్జీలా కలుపుకోవాలి. ఇలా ఎగ్స్ని చక్కగా ఫ్రై చేసుకున్నాక సపరేట్ ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక ఇందులోకి సన్నగా తరిగిన 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. మరలా 1 టేబుల్ స్పూన్ అల్లం తరుగుని వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల క్యాప్సికమ్ ముక్కలు, ఒక ఆనియన్ని చిన్న పీసెస్లో కట్ చేసి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల క్యాబేజ్ తరుగుని యాడ్ చేసుకొని 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల క్యారెట్ పీసెస్ని కట్ చేసి వేసుకోవాలి. వీటన్నింటినీ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి 1/2 టీ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకుంటున్నానండి. స్పైసీగా కావాలంటే 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ సోయా సాస్ని వేసుకుంటున్నాను. మరలా 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్ని వేసుకొని రైస్ అంతా బాగా మిక్స్ చేసుకొని మంటను హై ఫ్లేమ్లో ఉంచి రైస్ అంతా టాస్ చేసుకొని ఇందులోకి ఇందాక ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఎగ్ పీసెస్ని వేసుకొని స్పూన్తో బాగా మిక్స్ చేసుకొని 1 మినిట్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకొని ఇందులోకి కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ని స్ప్రింకిల్ చేసుకుంటున్నానండి. స్ప్రింగ్ ఆనియన్స్ లేకపోతే కొంచెం కొత్తిమీరని చల్లి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని హాట్గా సర్వ్ చేసుకోండి. సూపర్ టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. ఈ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ని మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్విత కిచెన్ తెలుగింటి రుచులు.